మన తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 11 నెలల పోరగానికి ఇసమిచ్చి చంపిందంట తల్లి. చూడూరి ఎంత ఘోరం. పోరగాడు మాత్రం ముద్దుగా రాంపండు ఉన్నట్టే ఉన్నాడు. ఎట చంపబుద్ధి అయిందో తల్లికి పాడైపోను. ఇసమిచ్చి మరీ చంపి ఆమె కూడా చచ్చిపోయిందంట. ఎంత పని చేసావు తల్లి. 11 నెలల చిన్నారికి విషమిచ్చి ఉరివేసుకొని తల్లి కూడా ఆత్మహత్య. వారిద్దరి మరణాన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి కూడా ఆత్మహత్య యత్నం చేసిందట. ఈ పిల్లగాడు తల్లి ఇద్దరు చచ్చిపోయారని వీళ్ళ శవాలను చూసి తట్టుకోలేక ఈ పిల్లగాడుల అమ్మమ్మ ఆమె కూడా ఆత్మహత్య యత్నం చేసిందట. ఆసుపత్రికి తరలింపు. ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల వల్లనే ఈ కారణం జరిగిందట. హైదరాబాద్లోని హస్తినాపురంలో ఈ దారుణం. ఇక్కడ సొంత ఊరేంది, ఇలా కథ ఏంది చూద్దాం. 11 నెలలు అంటే ఇంకొక నెల అయితే ఫస్ట్ పుట్టినరోజు అయినట్టుగా లెక్క. ఇంకొక నెల అయితే సంవత్సరం మట్టం అవుతుంది. అంటే పుట్టినరోజు వేడుకలు చేద్దామని ఒక తీరుగా తిరుగుతురంట, కానీ కుటుంబంలో మాత్రం ఎప్పటికప్పుడు లొల్లిలు అయితేనేమని అంట. ఉత్తపుణ్యానికి పోరగాని చెప్పి తను కూడా చచ్చిపోయింది. నల్లగొండ జిల్లా రావణపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్ రెడ్డి 33 సంవత్సరాలంట. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత 27 సంవత్సరాలతో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారి కుమారుడు యశ్వంత్ నందన్ రెడ్డి 11 నెలలు ఉన్నాడు. యశ్వంత్ రెడ్డి చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తున్నాడు. వచ్చే నెలలో వారి కుమారుడి పుట్టినరోజు ఉండడంతో ఈ నెల 7 తారీఖున సుస్మిత తల్లి లలిత 50 సంవత్సరాల హస్తినాపురం వచ్చింది. అదే రోజు బర్త్డేకు సంబంధించిన షాపింగ్ కూడా చేసిరు. బర్త్డేకు కూడా సంబంధించిన షాపింగ్ చేసుకున్నాక కూడా మళ్ళీ పొరగాని చంపి ఆమె చచ్చిపోవడం అంటే పెద్ద కారణాలే ఉంటాయి. కొంతకాలంగా దంపతుల మధ్యలో గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. యశ్వంత్ రెడ్డి తరచూ భార్య సుస్మితను వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి పుట్టినరోజు కార్యక్రమం, దానికి అయ్యే ఖర్చుల విషయంపై గురువారం దంపతుల మధ్యలో మరోసారి తీవ్రమైన స్థాయిలో గొడవ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అనంతరం భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తల్లి ముందే భర్తను తీవ్రంగా అవమానపరచడంతో సుస్మిత మనస్తాపానికి గురైంది. కాసేపటికి బెడ్రూమ్లోకి వెళ్ళి బాబుకు విషమిచ్చి తాను కూడా ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటి తర్వాత తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళి తల్లి కూడా చూస్తున్నాం, కానీ ఆ ముగ్గురు గిట్లా. అంటే కుటుంబ కలహాలు, చిన్న చిన్న లొల్లిలు, చిన్న చిన్న పంచాయలు. ఈ పంచాయలని ఎట్టా అధిగమించాలనే విషయాన్ని మర్చిపోయి నువ్వెంత నేనెంత, జరంత డబ్బు గలవులు అయితే ఇంకో రకంగా ఉంటుంది. చక్కదానాల పొరగాడు పుట్టిండు. 11 నెలలు ఉన్నాడు. 11 నెలలు అంటే ఇంకొక నెల రోజులు అయితే అంటే పుట్టినరోజు జరుగుతుంది. ఆ పుట్టినరోజు కూడా మళ్ళీ షాపింగ్ పోయిరంట, బట్టలు కొన్నారు, చాక్లెట్ కొన్నారు, అన్ని రకాల ఆర్డర్ పెట్టిరంట. కానీ తీర చూస్తార కల్లా పొరగాని చంపేంతవరకు వచ్చింది. అంటే కారణాలు ఏమై ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులాలు, ఎంతో కొంత ఆర్థిక లావాదేవీలు ఇలా క్లియర్గా కూడా ఇచ్చిండు. ఇంకో ఆస్తి కోసం వేధించేవాడంట పిల్లగాడు. తమ కుమార్తెని మనవడి మరణానికి కారణం యశ్వంతే అని ఆరోపిస్తూ సుస్మిత పెదనాన్న సంజీవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకున్న పరపద్దు, అక్కడ ఉన్న సీసీ ఫుటేజీ సైతం యశ్వంత్ రెడ్డి తారుమారు చేశాడని మృతురాలు బంధువులు ఆరోపించాడు. ఆస్తి కోసం తరచూ వేధించేవాడని, బర్త్డే కోసం నగదు ఇవ్వగా ఇంకా కొంత సొమ్ము కావాలని డిమాండ్ చేశారంటున్నారు. అంటే ఇక డబ్బుగాళ్ళలో ఉన్నట్టుంది. ఈ డబ్బుగాళ్ళలో దాంట్లో ఏముంటుంది, ఎక్కువ గిసోడి ముచ్చట్లే ఉంటాయి. ఇప్పుడు పోరగాడు చక్కగా పోరగాడు బాయ్, బంగారం వాసుడి పెళ్ళం బాయ్, అవరే పిల్ల ఇప్పుడు ఏం చేస్తావో తర్వాత నువ్వు ఇక నీ ఆస్తి పాడైపోను, ఆస్తి బీస్తి అని చూస్తే నీ రక్తం, నీ పోరగాడు చచ్చిపోయా, నీ పెళ్ళం చచ్చిపోయా, ఇప్పుడు ఒంటరి ఉండాలి. రేపన్నాడు నోట్లు వస్తారా ఉంచడా, ఏమైనా కానీ క్షణిక ఆవేశాలు జరుగుతాయి. ఏమైనా కూడా జరంత ఆలోచించుకోవాలి కదా. అరే చక్కదాంట్లో పోరగాడేమన్నా పోరగాడు పోతే వస్తాడా, నేను పోతే వస్తాను అనుకుని పెద్ద మనుషులు చెప్పడమో, లేకపోతే అజమ్మకి చెప్పడమో, లేకపోతే పోలీసు వాళ్ళ దగ్గర పోయి సార్ గిటగిట రొల్లి పెడుతుంది గిట్ల అవుతుందని చెప్పుకొని ఎంతో కొంత 4 పెద్ద మనుషులతో మాట్లాడితే మంచిగా కాకపోయినా క్షణిక ఆవేశాల వల్ల ఉత్త పుణ్యానికి పొరగాళ్ళను ఖరాబ్ చేసి కుటుంబాలు నాశనం చేసుకుని మొత్తానికైతే ఆయన కొనపోయి లోపలేస్తారు. ఎన్ని రోజులు ఉంటాడు, ఆడంగీయడానికి 6 నెలలు 7 నెలలు ఉంటాడు. తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు, ఇంకో ఆయన పెళ్లి చేసుకొని రాజులక తిరుగుతాడు. కథం ఈ పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? మా అమ్మగారిని క్షణిక ఆవేశంలో ఉత్త పుణ్యానికి ఆత్మహత్యలు చేసుకోకూరి, మీకు పుట్టిన పిల్లలు కూడా చంపకూరి. ఆ పొరగాని ఇంకొకరికి దానం ఇచ్చినా కానీ చక్కదానంగా దాదుకుని ముద్ద ఉన్నాడు. ఆ పొరగాడు పేపర్లో పడుతూ చూడురే, ఈ స్క్రీన్ మీద కూడా వస్తాడు. ఎంత ముద్దుగా అంటే అంత ముద్దుగా ఉన్నాడు. ఉత్త పుణ్యానికి చక్కదానంలో పొరగాని చంపింది తల్లి.